హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో అయితే ఎప్పుడైనా ఈ పాత చీపురులతో ఇలాంటి ఐడియాస్ చేశారా అండి? ఐడియాస్ మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అంతేకాకుండా మనకు యూజ్ అయ్యే ఐడియాస్ అన్నమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఇలాంటి చీపుర్లయితే మనం ఎక్కువగా తీస్తూ ఉంటాం కదండీ! ఇవైతే స్ట్రెయిట్‌గా లేకుండా, అంతే కాకుండా వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది కదండీ! వీటినైతే పడేస్తూ ఉంటాము. అస్సలైతే పడేయకండి. ఈ ఐడియా మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు చూడండి ఈ చీపురునైతే ఈ విధంగా నేను సెపరేట్ చేసుకున్నానండి. ఇలా కొన్ని అయితే తీసుకున్నాననమాట. ఇక్కడైతే నేను ఉలన్ దారం తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు నార్మల్ దారం కూడా తీసుకోవచ్చు. ఈ ఉలన్ దారం అయితే మనకు కేవలం 20 రూపీస్ పడుతుందండి. షాప్స్‌లో అయితే ఈజీగా మనకు చాలా తక్కువ ప్రైస్‌కి వచ్చేస్తుంది. లేదంటే మీరు దారం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ గాని, లేదా ఈ విధంగా పింక్ కలర్ గాని. నేనైతే ఇక్కడ ఊలన్ దారం అయితే ఈ విధంగా ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. ఈ ఐడియాకైతే చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని చూడండి. ఈ విధంగా నేను చుట్టుకుంటున్నాను లాస్ట్ వరకు. ఇలా చుట్టుకున్నట్లయితే మనకు చాలా బావుంటుందండి చూడ్డానికి కూడా. ఇలాగే అన్ని పీసెస్‌కి ఈ విధంగా చుట్టుకొని నాట్ అయితే వేసుకోవాలండి. ఒక 2 సార్లయితే రాకుండా ఉండడానికి. ఈ విధంగా చక్కగా అన్ని పీసెస్‌కి వేసుకున్న తర్వాత ఇలా తయారు చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక అట్ట ముక్క తీసుకుంటున్నానండి. దీని మీద అయితే ఈ విధంగా ప్లేట్ అయితే సెట్ చేసుకుంటున్నాను. కేవలం అర్ధానికి మాత్రమే ఈ విధంగా చివరి నుంచి సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత వీటి మీద అయితే లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా హాఫ్‌గా. ఇప్పుడు దీనైతే కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే యూజ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బ్లాక్ అయితే చాలా బావుంటుందండి కాంబినేషన్ అయితే. ఈ విధంగా కేవలం పైకి మాత్రమే ఈ విధంగా నేను ఒక 2 సార్లయితే అప్లై చేసి ఆరించుకున్న తర్వాత వీటికైతే నేను అద్దాలైతే సెట్ చేస్తున్నానండి. స్క్వేర్ టైప్‌లో ఉన్నవి. ఈ విధంగా ఫెవికల్ సహాయంతో అంతా చివర్లో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్‌లో అయితే ఖాళీగా ఉంచకుండా ఈ విధంగా ఇయర్ బడ్ సహాయంతో వైట్ పెయింట్‌తో అయితే ఈ విధంగా చుక్కలైతే వేసుకుంటున్నానండి. చుక్కలైతే వేసుకున్న తర్వాత దీనైతే చిన్న బ్రష్ సహాయంతో ఈ విధంగా కలుపుకుంటున్నానండి. మీకు కావాలంటే వేరే డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు. ముగ్గులైతే చాలా బావుంటుందనమాట. ఇలాంటి ఐడియాస్‌కైతే చాలా ట్రెడిషనల్‌గా ఉంటుందండి వాల్ డెకర్ చేసేటప్పుడు. నాకైతే ముగ్గులు వేయడం అస్సలు రాదండి. ఏదో బ్రష్‌తో అయితే ఈ విధంగా వేస్తానండి. ఇంటి ముందర మాత్రం నేను స్టెన్సిల్స్ అయితే యూజ్ చేస్తానండి. ముగ్గులు వేయడానికి ఈజీగా ఉంటుంది. అంతే కాకుండా చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. అందుకే నేను ఎక్కువగా స్టెన్సిల్స్ అయితే యూజ్ చేస్తాను. మిడిల్‌లో అయితే ముగ్గు వేసుకున్న తర్వాత సైడ్‌లో కూడా ఖాళీగా ఉంచకుండా ఈ విధంగా పెద్ద సైజ్ డైమండ్ షేప్‌లో ఉన్న అద్దాలు వేసుకున్నానండి. అండ్ చూడండి వాటికైతే ఈ విధంగా వైట్ పెయింట్ సహాయంతో లైన్స్ అయితే వేసుకున్నాను. అండ్ మిడిల్‌లో కూడా వేసుకున్నానండి ముగ్గు చుట్టూరునైతే. ఇప్పుడు దీనైతే వెనకాలైతే సెట్ చేశారండి. ఈ విధంగా ఈ పీసెస్‌నైతే ఫెవిబాండ్ సహాయంతో ఈ విధంగా అంటించుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు ఫెవిస్టిక్ కూడా యూజ్ చేసి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి. వెనకాలైతే డబుల్ సైడ్ టేప్ సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే చాలా బావుందండి. ఈ ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఐడియాస్ మనం బయట తీసే కంటే ఇంట్లోనే మన పాత చీపుర్లతో ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. దీనైతే ఏ యాంగిల్‌లో పెట్టినా కూడా చాలా అందంగా, బ్యూటిఫుల్‌గా ఉందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే రెండవ ఐడియా అండి. ఇలాంటి టెంకాయ చీపుర్లయితే కూడా మనం బయట యూజ్ చేస్తుంటాం కదండీ ఊడవడానికి. ఇవి కూడా కొన్ని రోజులు వాడిన తర్వాత ఈ విధంగా విరిగిపోతూ ఉంటాయి. స్టిక్స్ అయితే ఫస్ట్‌లో ఈ విధంగా వీటినైతే వాడమండి పక్కనైతే పడేస్తూ ఉంటాము. దీనైతే పడేయకుండా ఇలా కూడా రీయూజ్ చేసుకోవచ్చండి. ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ అయితే చూపిస్తానండి. ఇక్కడైతే నేను ఒక స్టిక్ తీసుకున్నానండి. దీనైతే ఒక లెవెల్‌గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మరొక స్టిక్ తీసుకొని చూడండి. దానికంటే కొద్దిగా చిన్న సైజ్‌గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఈ స్టిక్స్ అయితే ఈ విధంగా నేను హైట్ ఎక్కువ నుంచి హైట్ తక్కువ వరకు కొన్ని పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఒక 4 అయితే హైట్ వైస్‌గా. ఇప్పుడు దీనైతే పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక పాత అద్దం తీసుకున్నానండి. ఈ మధ్య కాలంలో ఇలాంటి అద్దాలైతే వాడట్లేదు కదండీ! దీనైతే ఈ విధంగా నేను సెపరేట్ చేసుకున్నానండి. ప్లాస్టిక్ దాని నుంచి కేవలం అద్దాన్ని మాత్రం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక అట్ట ముక్క తీసుకున్నానండి. దాని మీద ఈ విధంగా అద్దం అయితే సెట్ చేసి చూడండి. అటువైపుగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆ అద్దం కంటే ఎక్స్‌ట్రా‌గా ఈ విధంగా స్క్వేర్ టైప్‌లో అయితే లైన్స్ వేసుకున్నాను. ఇప్పుడు దీనైతే కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్‌తో చూడండి ఈ విధంగా ట్రిమ్ చేసుకుంటున్నాను క్రాస్‌గా. ఇలా 4 వైపులా ట్రిమ్ చేసుకున్న తర్వాత సైడ్‌లో అయితే ఫెవికల్ అయితే యాడ్ చేసి ఈ విధంగా హైట్ వైస్‌గా ఉన్న ఈ స్టిక్స్ తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. ప్రతి కార్నర్‌లో ఈ స్టిక్స్‌నైతే ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. హైట్ వైస్‌గా ఇలా ఫెవికల్ అయితే యాడ్ చేసి ఇప్పుడు పక్కన పెట్టుకున్న అద్దం తీసుకున్నానండి. దాని వెనకాల ఈ విధంగా ఫెవికల్ అయితే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మిడిల్‌లో అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఫెవికల్ ప్లేస్‌లో ఫెవిబాండ్ గాని లేదా గ్లూ స్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈజీగా ఉంటుంది.
ఇలా అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కొన్ని శనగలు తీసుకున్నాను. ఈ విధంగా ఫెవికల్ అయితే యాడ్ చేసుకున్నాను. సైడ్‌లో అయితే అట్టముక్క మీద ఈ విధంగా యాడ్ చేసి ఈ శనగలనైతే వన్ బై వన్ ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి ఆర్డర్‌గా. ఈ శనగల ప్లేస్‌లో మీరు చిన్న గులకరాళ్ళు కూడా సెట్ చేసుకోవచ్చండి. వీటినైతే ఈ విధంగా అంటించిన తర్వాత ఇది సెట్ అయ్యేంత వరకు మనం కొద్దిసేపైతే ఎండలో అయితే ఆరించుకోవాలండి. ఆరించిన తర్వాత ఇప్పుడు ఈ శనగల మీద నేను గోల్డ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియాకైతే గోల్డ్ పెయింట్ చాలా బావుంటుంది. ఈ విధంగా టోటల్‌గా చుట్టూరున గోల్డ్ పెయింట్ అయితే అప్లై చేసి, ఈ స్టిక్ కూడా బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను 4 వైపులా. చూడండి చక్కగా ఈ విధంగా మనం టోటల్‌గా తయారు చేసుకున్న తర్వాత, ఇక దీన్ని మనం డబుల్ సైడ్ టేప్ సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే అండి. పైకైతే దారం కూడా సెట్ చేసి, మలకైతే ఈ విధంగా మనం గోడకైతే తగిలించుకోవచ్చండి. అంతే అండి. ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ అయితే తయారు చేసుకున్నామండి. ఇలాంటి ఐడియాస్ బయటే కాదండి, ఇంట్లో మనం ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. మన పాత చీపురులతో. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. సేమ్ చీపురు పుల్లలైతే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా నేను లెవెల్‌గా కట్ చేసుకుంటున్నాను. కొన్ని పీసెస్ తీసుకున్నానండి. ఈ విధంగా చీపురు పుల్లలైతే తీసుకున్న తర్వాత వీటికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకైతే బ్లాక్ చాలా బావుంటుందండి. మీకు కావాలంటే వేరే బ్రౌన్ కలర్స్ కానీ అలాంటివి కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్‌గా అన్ని పీసెస్‌కి ఈ విధంగా అప్లై చేసి కొద్దిసేపైతే ఎండలో అయితే ఆరించుకోవాలండి. ఇప్పుడు ఈ పీసెస్‌నైతే ఈ విధంగా నేను అడ్డంగా అయితే సెట్ చేసుకున్నానండి. కొన్ని పీసెస్ అయితే ఇప్పుడు నిలువు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. వీటికైతే అంటించుకోవడానికి ఫెవికల్ అయితే యూజ్ చేస్తున్నానండి. లేదా ఫెవిస్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా తొందరగా అతుక్కుంటుందండి. ఈ విధంగా చక్కగా స్టిఫ్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక పాత నోట్‌బుక్ తీసుకున్నానండి పిల్లలదైతే. నోట్‌బుక్ అట్టముక్క అయితే ఈ విధంగా కలర్‌గా ఉంటుంది కదండీ! యెల్లో గాని, గ్రీన్ గాని లేదా పింక్ కానీ అలాంటివి ఉంటాయి కదండీ! వాటిని ఈ విధంగా తీసుకున్నాను. ఈ ఐడియాకైతే నేను ఈ విధంగా యెల్లో కలర్ ఉన్న అట్టముక్క తీసుకున్నాను. ఈ విధంగా దీనైతే సెపరేట్ చేసుకుంటున్నాను. అట్టముక్కనైతే సెపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి దీనైతే ఈ విధంగా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. జస్ట్ ఇలా నేను ఒక 3 ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పెన్ తీసుకొని ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాను. డ్రాయింగ్ అయితే ఇక్కడ నేను బటర్‌ఫ్లై షేప్‌లో అయితే వేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి. జస్ట్ ఇలా 3 అయితే డ్రా చేసుకున్నాను. అండ్ పైకైతే ఈ విధంగా నేను జస్ట్ ఇలా కొమ్మ షేప్‌లో అయితే వేసుకున్నానండి. అంతే అండి, చాలా ఈజీగా మనకు బటర్‌ఫ్లై షేప్‌లో అయితే వచ్చేస్తుందనమాట. ఇప్పుడు దీనైతే కట్ చేసుకోవాలండి. ఇలా నేను కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. చాలా ఎక్కువగానే చక్కగా ఇదైతే మనకు ఇలా మనం అర్ధానికి ఫోల్డ్ చేసి కట్ చేసుకోవడం వల్ల ఈజీగా మనకు బటర్‌ఫ్లై షేప్‌లో అయితే వచ్చేస్తుందనమాట. ఈ విధంగా చూడండి కొన్ని బటర్‌ఫ్లై అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ సేమ్ కలర్ తీసుకున్నానండి. యెల్లోనే తీసుకున్నాను. మీకు కావాలంటే గ్రీన్ గాని లేదా పింక్ కలర్ కూడా తీసుకోవచ్చనమాట. ఇప్పుడు అంటించుకున్న ఈ స్టిక్ తీసుకున్నానండి. చాలా చక్కగా ఇదైతే ఆరిపోయింది. దీని మీద ఈ విధంగా నేను ఫెవికల్ అయితే యాడ్ చేసి ఈ విధంగా చూడండి ఈ బటర్‌ఫ్లైస్ అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మొత్తం అయితే సెట్ చేసుకోవచ్చండి. అంతే విధంగా చక్కగా ఆరించుకున్న తర్వాత ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. అంతే అండి, ఒక చాలా బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ అయితే తయారు చేసుకున్నాము. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి. మనకు గోడ మీద ఈ విధంగా బటర్‌ఫ్లై ఎగిరినట్లు ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీస్తూ ఉంటామండి. బయట కంటే ఇంట్లోనే మనం ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. ఐడియా అనేది ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి. ఇలాంటి ప్లాస్టిక్ చీపుర్లు కూడా వాడుతూ ఉంటాం కదండీ! ఇవి కూడా కొన్ని రోజులు వాడిన తర్వాత పాడైపోతూ ఉంటుందండి. వీటినైతే పడేయకుండా ఇలా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ ఐడియా చూపిస్తానండి. చీపురైతే లెవెల్‌గా లేదు కదండీ! దీనైతే నేను ఈ విధంగా పైనైతే కట్ చేసుకుంటున్నాను సిజర్ సహాయంతో. ఈ విధంగా లెవెల్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చీపురునైతే లెవెల్‌గా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపలైతే ప్లాస్టిక్ చీపురుకైతే ఇలా ఉంటుంది కదండీ! దీనైతే ఈ విధంగా నేను రిమూవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పైనున్న పీస్‌నైతే పక్కన పెట్టుకుంటున్నానండి. దీనైతే మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఎలా రీయూజ్ చేయాలో లాస్ట్‌లో చూపిస్తానండి. ఈ విధంగా దీన్ని పక్కనైతే సెపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింద ఉన్న పీస్ ఉంది కదండీ! దీనైతే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా హైట్‌గా ఉంది కదండీ! దీనైతే కొద్దిగా కిందకి ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నాను. స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ ఎక్కడ వేసుకున్నామో అక్కడైతే కట్ చేసుకోవాలి. కత్తిని హీట్ చేసుకొని స్టవ్‌లో అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ పీస్‌ని అయితే ఈ విధంగా నేను సైడ్‌లో అయితే హోల్స్ అయితే వేసుకుంటున్నానండి. అటు ఇటు మిడిల్‌లో కాకుండా సైడ్‌లో అయితే అటు ఇటు విధంగా 2 డాట్స్ అయితే వేసుకోవాలి. అక్కడ కూడా ఈ విధంగా నేను హోల్స్ అయితే వేసుకుంటున్నాను. దీనికైతే బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. పెయింట్ అయితే ఒక 2 సార్లు అప్లై చేసుకున్నట్లయితే చాలా లాంగ్ లాస్టింగ్ వరకు వస్తుందండి. అంతే కాకుండా ఈ ఐడియాకైతే బ్లాక్ చాలా బావుంటుంది. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా ఆరించిన తర్వాత మిడిల్‌లో ఖాళీగా ఉంది కాబట్టి స్క్వేర్ టైప్‌లో అద్దాలైతే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. అండ్ వాటి సైడ్‌లో అయితే ఈ విధంగా వైట్ పెయింట్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా చుట్టూరున అండ్ కింద కూడా ఈ విధంగా రౌండ్ షేప్ దగ్గర లైన్స్ అయితే వేసుకున్నానండి. అంతే అండి, చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. సైడ్‌లో అయితే హోల్స్ వేసుకున్నాం కదండీ 2 వైపులా. అక్కడైతే ఈ విధంగా నేను దారం సహాయంతో కట్టుకుంటున్నాను. అంతే అండి, ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే. ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి ఇలా మనీ ప్లాంట్స్ అయితే మనం పెంచుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మనీ ప్లాంట్స్‌కి అయితే బెస్ట్ ఐడియా అండి. చూడడానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి. ఇలాంటి ఐడియాస్ మనం బయట డెకర్ చేసేటప్పుడు చాలా అందంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో రియల్ మనీ
మనీ ప్లాంట్సే కాదండి, ప్లాస్టిక్ మొక్కలు గానీ, ఈ విధంగా ఫ్లవర్స్ కూడా ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు హాల్‌లో అయితే. తప్పకుండా ట్రై చేయండి. ఐడియా మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఐదవ ఐడియా అండి. పైన ఉన్న ఈ పీస్‌ని కూడా పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. చూడండి, ఈ విధంగా నేను కిందైతే ఒక స్టిక్ అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. అస్సలైతే లూజ్‌గా ఉండదండి. ఇలా మనం స్టిక్ వేసుకోవడం వల్ల చాలా చక్కగా ఇదైతే స్టిఫ్‌గా ఉంటుంది. అంతే అండి. దీనైతే ఈ విధంగా గోడ మీద ఉన్న బూజుని చాలా ఈజీగా ఈ విధంగా మనం దులుపుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఇంట్లో బూజు కట్టలైతే విరిగిపోతూ ఉంటాయి కదండీ! అలాంటి టైంలో ఇలా మనం పాత చీపుర్లతో ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియాస్ మాత్రం చాలా బావుందండి. మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.